కుప్పం అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబు. చంద్రబాబుకు అడ్డాగా కుప్పం ఉంది. 1989 నుంచి వరుసగా కుప్పం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం చంద్రబాబు వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త వాయిస్ అక్కడ రీసౌండ్ చేస్తుంది. ఆ వాయిస్ ఎవరిదో కాదు, చంద్రబాబు ఫ్యామిలీ నుంచే. చంద్రబాబు సతీమణిగా భువనేశ్వరి తరచూ కుప్పంలో పర్యటిస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్న భువనేశ్వరి అక్కడ జనంలో మమేకమవుతోంది. ప్రత్యేకించి మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ప్రత్యేకించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళా సాధికారతతో పాటు మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే భువనేశ్వరి చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆమె చేస్తున్న ప్రసంగాలు కానీ, లేదంటే విపక్షాలను టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్నటువంటి వాయిస్ రైజ్ కూడా ఖచ్చితంగా ఒక కొత్త చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కుప్పంలో భువనేశ్వరి ఎన్నికల్లో పోటీ చేయబోతోందా అన్న ఒక చర్చ కూడా ప్రస్తుతం టీడీపీ క్యాడర్లో అక్కడ కొనసాగుతుంది. అయితే భువనేశ్వరి మాత్రము ఖచ్చితంగా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు కాబట్టి చంద్రబాబు కంటే ఎక్కువగా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం, పార్టీ క్యాడర్కి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని అధినేత దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వారి సమస్యలను పరిష్కరించే పరిస్థితుల్లో భువనేశ్వరి పర్యటనలు కొనసాగుతుండడంతో క్యాడర్ కూడా భువనేశ్వరిని హక్కును చేర్చుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో భువనేశ్వరి కుప్పం తనకు కుటుంబం అని చెప్తూ వస్తుంది. అయితే 2024 ఎన్నికల దాకా కూడా కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు అని విపక్షాలు విమర్శిస్తున్నటువంటి సమయంలోనే అక్కడ సొంతింటి కళ సాకారం చేయడం, 2024 ఎన్నికల తర్వాత అక్కడ సొంతింటి గృహప్రవేశం చేసిన తర్వాత తరచుగా భువనేశ్వరి కుప్పంలో మకాం పెట్టి అక్కడ పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయడంతో పాటు కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా పార్టీ క్యాడర్ సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై పోరాటం చేయడం, అంటే ప్రభుత్వానికి తెలియజేపి ఆ సమస్యలను పరిష్కరించడం, ఇలా కుప్పం ప్రజలకు దగ్గరవుతూ ప్రజల్లో మమేకమవుతున్నటువంటి భువనేశ్వరి ఎన్నికలు టార్గెట్గానే చేస్తోందా, లేదు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావాలనే క్యాడర్ కోరుకునే విధంగానే ఆమె వ్యవహరిస్తుందా అనేది మాత్రము అందుచిక్కన ప్రశ్నగానే ప్రస్తుతం మిగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భువనేశ్వరి మాత్రము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆమె పర్యటించిన సమయంలో తన దృష్టికి వచ్చినటువంటి సమస్యలను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేయడం, మరోవైపు అధినేతకు చెప్పుకునే సమయం లేక, లేదంటే అధినేతతో నేరుగా కలిసే అవకాశము పార్టీ క్యాడర్కి లేని సమయంలో ఆమె పార్టీ క్యాడర్ యొక్క సమస్యలను తెలుసుకోవడం, కొన్ని కుటుంబాలను నేరుగా వెళ్ళి పరామర్శించడం, చనిపోయిన వాళ్ళు లేదంటే శుభకార్యాలు జరిగితే ఆ ఇళ్లకు వెళ్ళి ఆ కుటుంబంలో తాను ఒక సభ్యురాలుగా ఉండే విధంగానే ఆమె మమేకమవుతూ వ్యవహరిస్తున్న తీరే ప్రస్తుతం అయితే చర్చగా కొనసాగుతుంది. కుప్పంలో కొత్త వాయిస్ రైజ్ అవుతుంది అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనా, లేదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్యాడర్ను మరింత బలోపేతం చేయడము, పార్టీని బలోపేతం చేయడం ద్వారా చంద్రబాబుకు తిరుగులేని మెజారిటీని అక్కడ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే భువనేశ్వరి ప్రయత్నిస్తుందా అన్నది మాత్రముడు ఒక చర్చగా మారిపోయిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కుప్పంలో చంద్రబాబు కంటే కూడా భువనేశ్వరిని సొంతం చేసుకుంటున్నట్టుగా స్పష్టమవుతుంది. మహిళలు ప్రత్యేకించి అన్ని విషయాలు ఆమెతో చర్చించడం, ఈమె కూడా జనంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, ఆ కుటుంబంలో తన ఒక ఆడబిడ్డగా లేదు ఓ కుటుంబ సభ్యురాలిగా ఆమె కొనసాగుతూ చేస్తున్న ఒక ప్రయత్నమే ప్రస్తుతం అయితే ఒక చర్చగా కొనసాగుతున్న పరిస్థితుల్లో కుప్పంలో కొత్త వాయిస్గా భువనేశ్వరి వాయిస్ ఇప్పుడు రీసౌండ్ ఇస్తున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్యాడర్తో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అట్లాగే స్థానికంగా ఉండే సమస్యల్ని తెలుసుకొని అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యమవుతున్నారు. అట్లాగే కుప్పంని సమగ్రాభివృద్ధి చేయడంలో తన వంతు పాత్రను పోషించే ప్రయత్నమే భువనేశ్వరి చేస్తున్నారు. అంటే దీనంతటికీ ప్రధాన కారణము పార్టీని బలోపేతం చేయడమా, లేదంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆ గ్యాప్ క్యాడర్కి, పార్టీకి, అట్లాగే అధినేతకు, అక్కడున్నటువంటి నియోజకవర్గ ప్రజలకు గ్యాప్ రాకుండా ఉండే ప్రయత్నంలో భాగంగానే భువనేశ్వరి ఈ ప్రయత్నం చేస్తుందా అన్నది మాత్రము రాజకీయ వర్గాల్లో చర్చగా కొనసాగుతున్న
ప్రస్తుతం అయితే మాత్రము ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా భువనేశ్వరి వాయిస్ రైజ్ చేయడము, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంటే ఖచ్చితంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతుందన్న ఒక సంకేతం కూడా వినిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటికే పార్టీ క్యాడరు పెద్దగా చర్చించుకుంటుంది. ఆమె కూడా కొన్ని మీటింగుల్లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తానా, లేదు చంద్రబాబు ఉంటారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆమె తనకు ఓటు వేయమని అడగకపోయినా ఆమెకు ఓటు వేయాలన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. చాలా వరకు కూడా కొన్ని సమావేశాల్లో ఈ రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా కొనసాగడాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా కుప్పంలో భువనేశ్వరి వాయిస్ రైజ్ అయినట్టుగానే తెలుస్తోంది. అక్కడ రీసౌండ్ ఇస్తోంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రకంగా భువనేశ్వరి మాట్లాడము, భువనేశ్వరి పర్యటనలు ప్రజలతో మమేకమవుతూ కొనసాగుతుండడం మాత్రము ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చకే దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది.